సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన మరియు సేంద్రియ వ్యవసాయ రైతుల వినియోగదారుల అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శ్రీ సేవల్ దేవదత్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు లేఖియా గారికి, అదేవిధంగా మన రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి గారికి, మరియు వేదిక మీద ఆసీనులైనటువంటి మన ఐజే డైరీ చైర్మన్ గారు చలసాని ఆంజనేయులు గారికి, మరియు వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంతటి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి సేంద్రియ వ్యవసాయ రైతు సోదరిమణులకు, అదేవిధంగా ఆర్గానిక్ వ్యవసాయం రైతులకి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమంలో మన డిపిఎం గారికి, అదేవిధంగా వారి యొక్క సిబ్బందికి ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఆరోగ్యం ప్రధానంగా, ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే రసాయనాలు, ఎరువులు, అదేవిధంగా పురుగు మందులు, అవశేషాలు లేనటువంటి ఆహార పదార్థం ప్రధానమైంది. ఈ ఆహారాలని మనం సేకరించాలంటే పండించేటటువంటి రైతు క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా పండించినటువంటి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తయారు చేసేటటువంటి బాధ్యత రైతుది. కానీ ఆ విధంగా వ్యవసాయం చేసే రైతులకు ఈ రోజున ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తే వారు పండించినటువంటి పంటలను మార్కెటింగ్ చేసేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎక్కువగా సంకరజాతి విత్తనాలు, అదేవిధంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకం ద్వారాగానే అధికమైనటువంటి ఉత్పత్తిని సాధించేటటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. కానీ రేపు రాబోయే కాలంలో మందులు లేనటువంటి ఆహార ఉత్పత్తులకు మంచి ధర లభించటమే కాకుండా ప్రోత్సాహం లభిస్తుంది. కావున మనం వ్యవసాయం చేసేటువంటి రైతులందరూ ప్రాథమికంగా ఒక్కొక్క ఎకరం కనుక మనం మన ఇంట్లో సేవించడం కోసం ముందు వ్యవసాయాన్ని ప్రారంభిస్తే దాని ఫలితం ద్వారా ఏదైతే మనం మందు అవశేషాలు లేనటువంటి పంటలు పండిస్తామో వాటికి మరి మార్కెట్లో మంచి ధర కూడా లభిస్తుంది. కాబట్టి ఆ యొక్క ప్రకృతి వ్యవసాయం లాభతాటి వ్యవసాయంగా తయారు చేసే బాధ్యత రైతు సోదరులందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir. Thank you very much. Now we request Rajesh